సంక్రాంతి పండగ అరిసెలు ఉంటేనే కంప్లీట్‌గా ఉంటుంది కదా మనకి. అరిసెలు అంటే బాగా పెద్ద పిండి వంటే నిజమే. కరెక్ట్‌గా తడిపిండి పట్టడం, బెల్లం పాకం చేయడం, ఎంత బియ్యపు పిండిని పాకంలో యాడ్ చేయాలో కరెక్ట్‌గా తెలియడం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అరిసెలు ప్రిపరేషన్‌కి. కంగారు పడకండి, అన్నీ క్లియర్‌గా మీకు చూపిస్తూనే ఈ వీడియో చేశాం. హాసినికిరణ్స్ హోమ్ అండ్ కిచెన్కి సుహాసినిస్ వెల్కమ్తో స్టార్ట్ చేసేద్దామా అరిసెలు చేయడం. అరిసెలు చేయడానికి ముందు రోజు అంటే కనీసం 24 అవర్స్ ముందే బియ్యం బాగా వాష్ చేసి నానపెట్టుకోవాలి. ఈ రెసిపీలో 600 గ్రామ్స్ రైస్ వాడాం. సోనా మసూరి, బాస్మతి ఎన్ని రైస్ వెరైటీ తీసుకోవచ్చు. మేము హాఫ్ సోనా మసూరి, హాఫ్ బాస్మతి యూజ్ చేసాం. ఈవెన్ రేషన్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు. అలా నానబెట్టిన బియ్యంని ఇలా ఒక పొడిగా ఉన్న కాటన్ క్లాత్ మీద ఆరబెట్టాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేస్తూ ఎక్కువ నీరు అంతా క్లాత్ అబ్జర్వ్ చేసేలా చేత్తో ఇలా ఆరబెట్టాలి. తడిపిండి కావాలి మనకి అరిసెలకి. అంటే బియ్యం తడిగా ఉన్నప్పుడే మనం మిక్సీలో పిండి పట్టుకోవాలి. సో కొంచెం సేపు ఆరితే చాలు, అంటే జస్ట్ 5 మినిట్స్. మిక్సీలో మెత్తగా పిండి చేసి పిండి జల్లెడలో జల్లించాలి ఒక పెద్ద గిన్నెలోకి. జల్లించగానే పిండిని అంతా ఇలా దగ్గరికి నొక్కి పెట్టాలి. ఇలా చేస్తే పిండి తడి ఆరకుండా ఉంటుంది. జల్లెడలో మిగిలిన రవ్వని మళ్ళీ మిక్సీలో వేసి ఇంకా కొంచెం తడి బియ్యం వేసి మళ్ళీ మెత్తగా పిండి చేసుకోవాలి. ఇలా చేస్తే మీకు పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ రెసిపీలో 600 గ్రామ్స్ బియ్యం తీసుకున్నాం, కానీ పిండి రెడీ అయ్యేసరికి ఒక 100 గ్రామ్స్ దాకా కొంచెం వేస్ట్ అవ్వచ్చు రవ్వ కింద. అండ్ అట్ ద సేమ్ టైం అరిసెలు చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా కొంచెం పిండి ఎక్సెస్ ఉండేలా చూసుకోవాలి. పాకంలో సరిపోయేదాకా కావాలి కదా. ఒకవేళ తక్కువైతే అప్పటికప్పుడు మనకి తడి పిండి దొరకదు కనుక ఇలా నొక్కి పెట్టి మూత పెట్టేస్తే తడి ఆరకుండా ఉంటుంది. లాస్ట్లో రవ్వ మిగిలితే కొంచెం వాటర్ ఇలా చల్లి గ్రైండ్ చేసుకోవచ్చు, వేస్ట్ అవ్వకుండా బియ్యపిండి. ఈలోపు బెల్లం పాకం పట్టుకోవాలి. ఇంచుమించు 1/2 kg తడిపిండికి మనకి 400 గ్రామ్స్ బెల్లం కావాలి. ఇలా మంచి రంగు ఉన్న బెల్లం తీసుకోవాలి. బెల్లాన్ని ఇలా చితక్కొట్టుకోవాలి, ఈజీగా కరిగిపోతుంది. కొంచెం డార్క్ కలర్ బెల్లం కూడా యాడ్ చేసాం. అరిసెలు మంచి కలర్ వస్తాయి. ఇప్పుడు 1 కప్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో బాగా బాయిల్ రానివ్వాలి. ముదురు పాకం అంటారు దీన్ని. ఆల్మోస్ట్ 20 మినిట్స్ తర్వాత ఇలా ఒక బౌల్లో వాటర్ పోసి కొంచెం పాకం వేసి చూడాలి. చూసారా, బెల్లం జారిపోతుంది చేతిలో నుంచి, అంటే ఇంకా రెడీ అవ్వలేదని. కొంచెం సేపు తర్వాత మళ్ళీ ట్రై చేస్తే ఒక స్టీల్ ప్లేట్లోకి ఇలా ఒక షేప్లా దగ్గరికి రావాలి. ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసి పాకం గిన్నెని ఏదైనా వుడెన్ బోర్డ్ మీద కానీ, టేబుల్ మీద కానీ, లేదా ఒక క్లాత్ పరిచి దాని మీద కానీ పెట్టుకోండి. వేడి తగలకుండా ఉంటుంది. బియ్యం పిండిని వేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ టైంలో మీకు అనిపిస్తుంది ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుంటుంది అని. ఒకరు పిండి వేస్తుంటే ఇంకొకరు బలంగా కలుపుతూ ఉంటే చక్కగా కలిసిపోతుంది పిండి. 4 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. పిండిని మొత్తం ఒకేసారి వేయకుండా బ్యాచెస్లో యాడ్ చేస్తూ ఉంటే మీకు కూడా ఎప్పుడు పిండి సరిపోయిందో కరెక్ట్గా తెలుస్తుంది. ఒక వుడెన్ గరిటె ఉంటే వేడి ఎక్కదు, సో మీకు కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. చూసారా ఎలా మిక్స్ చేసుకోవాలో, చాలా బలంగా గట్టిగా మిక్స్ చేసుకోవాలి. ఫైనలీ ఇలా పిండి గట్టిగా ఈ స్టిల్ ఫ్లోయీ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇలా చిన్న బాల్లా చేసి చూడండి. సలివిడిని చేస్తే మన చేతికి అంటకూడదు. ఒక పెద్ద ప్లేట్లో ఇలా ఒక గిన్నె బోర్లించి ఇంకో గిన్నె దాని మీద ప్రెస్ చేసేలా అరేంజ్ చేసి ఉంచుకోండి. అరిసెను ప్రెస్ చేయడానికి మొత్తం ఆయిల్ అంతా కూడా ప్రెస్ చేయడానికి పిండిని అంతా మూత పెట్టి ఉంచండి.
ఇప్పుడు బాల్ని తీసుకుని నువ్వుల్లో రోల్ చేసుకొని ఒక ప్లాస్టిక్ షీట్ మీద వేళ్ళతో ఆయిల్ అప్లై చేసుకుంటూ రౌండ్ షేప్ వచ్చేదాకా ఒత్తుకోవాలి. బాగా థిన్గా కానీ బాగా థిక్గా కానీ కాకుండా ఇలా ఈ థిక్నెస్లో ఒత్తుకోవాలి. ఒకరు ఒత్తుకుంటూ ఉంటే ఇంకొకరు ఫ్రై చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. నువ్వులు ఇష్టపడిన వాళ్ళు ఇలా ప్లెయిన్గానే ఒత్తుకోవచ్చు. ఈ థిక్నెస్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడి చెక్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఇలా అరిసెని ఇట్లా ప్లాస్టిక్ మీద నుంచి ఆయిల్లోకి ఒక సైడ్ నుంచి స్లోగా వేయాలి. అరిసె ఆయిల్లో పూరిలాగా పొంగాలి. ఇన్ కేస్ అరిసె విరిగిపోతే ఇంకా బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఒక చిన్న అరిసె వేసి చెక్ చేసుకుని మిగతా వాన్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇట్లా ఫ్రై అయిన అరిసెని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇట్లా నెమ్మదిగా తీసుకొని ఇమీడియట్గా గిన్నె మీద వేసి ఇట్లా ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేస్తే సో ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా డ్రిప్ అయిపోతుంది. లేకపోతే అరిసెలు అనేది చాలా ఎక్కువ ఆయిల్ తీసుకుంటుంది. సో ఒకళ్ళు ఆయిల్ నుంచి తీసినా ఇంకొకళ్ళు ప్రెస్ చేసినా బాగా గట్టిగా 2 చేతులతో ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అంతా కూడా ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా కిందకి వచ్చేస్తుంది. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇలా ఒక సైడ్ నుంచి జాగ్రత్తగా వేయాలి. వేసాక ఇలా పొంగు రావాలి. పొంగు వస్తేనే అది పర్ఫెక్ట్ అరిసె అనుకోండి. కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా ఈ గిన్నె మీదకి తీసుకోండి. మనం ఇంకో చిన్న గిన్నెతో గట్టిగా ప్రెస్ చేయాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా పోయాక అట్ల కాడతో ఇలా తీసి వేరే గిన్నెలోకి పెట్టుకోవచ్చు. అరిసెలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ అరిసెలు మీరు కూడా ట్రై చేస్తారా? మరి ఒక చెక్ లిస్ట్ చెప్తాను, నోట్ చేసుకోండి. రైస్ని 24 అవర్స్ సోక్ చేయాలి. తడి బియ్యంని మిక్సీ వేయాలి. అరిసెలకి ఎప్పుడూ కూడా ఎక్సెస్గానే పిండి ఉంచుకోవాలి. బెల్లం పాకం ముదురు పాకం కరెక్ట్గా రావాలి. అరిసె పొంగాలి. ఇవన్నీ ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా చూపించాం. సో హ్యాపీగా ఎవరైనా అరిసెలు చేసేయచ్చు. ద టఫెస్ట్ రెసిపీ తెలుగు రెసిపీస్లో ఇన్ ద ఈజియెస్ట్ వే మీకు చూపించాం. Hasinikiran's Home and Kitchen wishes you all a very happy Sankranthi.